ఫ్రెండ్స్ thumbnail చూశారుగా, ఇది ఫెస్టోమెక్ 3x2 మ్యానిఫోల్డ్ సాలినాయిడ్ వాల్వ్. ఈరోజు మనం ఈ వాల్వ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇలాంటి మ్యానిఫోల్డ్ సాలినాయిడ్ వాల్వ్ని ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో న్యూమాటిక్ ఆపరేటెడ్ వాల్వ్స్ను ఆపరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మ్యానిఫోల్డ్ వాల్వ్ ఉపయోగం ఏంటంటే తక్కువ స్పేస్తో ఎక్కువ వాల్వ్స్ని ఆపరేట్ చేయొచ్చు. చూడండి, ఒకే మ్యానిఫోల్డ్ ప్లేట్ మీద 1 2 3 4 5 6 7 7 14 వాల్వ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మ్యానిఫోల్డ్తోని 14 వాల్వ్స్ని ఓపెన్ క్లోజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ మ్యానిఫోల్డ్ సాలినాయిడ్ వాల్వ్ని ఉపయోగించి బటర్ఫ్లై వాల్వ్స్ని ఓపెన్ చేయొచ్చు, బాల్ వాల్వ్స్ని ఓపెన్ చేయొచ్చు, డయాఫ్రామ్ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇలాంటి వై టైప్ సీట్ వాల్వ్స్ని కూడా ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి సాలినాయిడ్ వాల్వ్ మీద దాని యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ ఉంటుంది. దీని సర్క్యూట్ డ్రాయింగ్ కూడా నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇక్కడ గీసి పెట్టాను. ఇది ఈ వాల్వ్ యొక్క సర్క్యూట్ డ్రాయింగు. ఒకే బ్లాక్లో 2 సాలినాయిడ్ వాల్వ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదొక సాలినాయిడ్ వాల్వ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదొక సాలినాయిడ్ వాల్వ్. ఇప్పుడు మనం దీని ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఈ సర్క్యూట్ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వాల్వ్లోని పార్ట్స్ని కూడా మీకు వివరిస్తాను. ఈ వాల్వ్స్లో ఈ పార్ట్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, వీటి నేమ్స్ ఏంటి, ఒక్కొక్కటి మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. ఈ యొక్క డ్రాయింగ్ గురించి తెలుసుంటే ఎలాంటి సాలినాయిడ్ వాల్వ్నైనా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈజీగా చేయొచ్చు. ఇది ఎలక్ట్రికల్ ఇంటర్ఫేస్ కనెక్టర్. ఎలక్ట్రికల్ ఇంటర్ఫేస్ అంటే ఈ కనెక్టర్ ద్వారా సప్లై ఇచ్చి ఈ వాల్వ్స్ని ఆపరేట్ చేస్తాం. ఇక్కడ డ్రాయింగ్లో చూడండి, 82/84 అన్నాడు. 82 అంటే ఈ సాలినాయిడ్ వాల్వ్, 84 అంటే ఈ సాలినాయిడ్ వాల్వ్. 82కి సప్లై ఇచ్చినప్పుడు ఈ సాలినాయిడ్ వాల్వ్ ఆపరేట్ అవుతుంది, 84కి సప్లై ఇచ్చినప్పుడు ఈ సాలినాయిడ్ వాల్వ్ ఆపరేట్ అవుతుంది. ఒకే మాడ్యూల్లో 2 సాలినాయిడ్ వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి 82 అన్నాడు, మరొకటి 84 అన్నాడు. ఇంకా చూడండి, ఇది 1, ఇది 1. ఇది సప్లయర్ ఇన్లెట్ కనెక్టర్స్. సప్లై ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఈ రెండింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. నేను వీడియోలో చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయొచ్చో కూడా. ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అవసరం లేకపోతే దీన్ని డమ్మీ చేయాలి, లేదంటే ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇది అవసరం లేకపోతే ఇక్కడ డమ్మీ చేయాలి, లేదంటే ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి లూప్ వేసి ఇక్కడ కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది పైప్ని, లేదంటే ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సైడ్ కనెక్ట్ చేసి మరో సైడ్ డమ్మీ చేయాల్సి ఉంటుంది. ఈ 5 ఎయిర్ ఎగ్జాస్ట్ సైలెన్సర్స్. ఎగ్జాస్ట్ అంటే ఈ రెండింటి ద్వారా ఎయిర్ బయటికి వెళ్తుంది అనమాట. ఎయిర్ ఎగ్జాస్ట్ అయినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ సైలెన్సర్ని వాడారు. అంటే సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడడానికి ఈ సైలెన్సర్ ఉపయోగపడతాయి. అలాగే ఈ 3 కూడా సైలెన్సర్సే, ఎయిర్ ఎగ్జాస్ట్ సైలెన్సర్సే. ఈ 2 3లు సైలెన్సర్సే, ఈ 2 5లు కూడా సైలెన్సర్సే. ఇవి ఎందుకు ఎలా పనిచేస్తాయి అనేది ముందు వీడియోలో నేను వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ 2లు అంటే టాప్లో ఉన్నాయి మొత్తం కూడా 2 నెంబర్స్. ఈ 1 నెంబరు ఇది అవుతుంది, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ 1 నెంబరు ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది ఇంటర్నల్ డ్రాయింగ్. ఈ 5 ఇది ఎయిర్ ఎగ్జాస్ట్. ఈ 5 ఈ 3 ఇక్కడ ఎగ్జాస్ట్. ఈ 3 రెండు కూడా ఇక్కడ ఎగ్జాస్ట్. ఈ 2 ఈ సాలినాయిడ్ వాల్వ్లో అవుట్. ఇది 4. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మొత్తం 4. టాప్ ఏమో 2, బాటమ్ ఏమో 4 అంటే ఇది ఈ సాలినాయిడ్ వాల్వ్ యొక్క అవుట్. ఈ సాలినాయిడ్ వాల్వ్లో ఒక వాల్వ్ ఆపరేట్ అయినప్పుడు 2లోంచి ఎయిర్ బయటకు వస్తుంది, మరో వాల్వ్ ఆపరేట్ అయినప్పుడు 4లోంచి బయటకు వస్తుంది. వీటిని మనం పుష్ ఇన్ ఫిట్టింగ్స్ అంటాం. పుష్ ఇన్ ఫిట్టింగ్స్ అంటే దీంట్లో ఎయిర్ పైప్ని కనెక్ట్ చేయాలంటే జస్ట్ పుష్ చేస్తే లాక్ అయిపోతుంది. మళ్ళీ ఎయిర్ పైప్ని తీయాలంటే ఈ బ్లూ కలర్ రింగ్ని ప్రెస్ చేసి పైప్ లాగితే పైప్ బయటకు వస్తుంది. అది ఎలాగో కూడా నేను వీడియోలో చూపిస్తాను.
ఇవి సాలినాయిడ్ వాల్వ్స్, ఇవన్నీ కూడా సాలినాయిడ్ వాల్వ్స్. చెప్పాను కదా, ఒక్కొక్క మాడ్యూల్లో రెండు సాలినాయిడ్ వాల్వ్స్ ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, 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 ఇందులో కూడా 2 ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 7 14 వాల్వ్స్ ఉన్నాయి. ఇక్కడ 7 వాల్వ్స్ కనిపిస్తున్నాయి కదా, 7 × 2 14 అవుట్పుట్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, 14/12 అన్నాం కదా, ఈ 12 14 అనేవి లోకల్ ఆపరేటెడ్ పుష్ బటన్స్. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఒక వాల్వ్ ఆపరేట్ అవుతుంది మాన్యువల్గా లోకల్లో, ఇది ప్రెస్ చేసినప్పుడు మరో వాల్వ్ ఆపరేట్ అవుతుంది. అయితే ప్రెస్ చేసినప్పుడు పుష్ బటన్ లాగానే ప్రెస్ చేసినంతసేపు మాత్రమే వాల్వ్ ఓపెన్లో ఉంటుంది. టెస్టర్ పెట్టి దీన్ని ప్రెస్ చేసినంతసేపు మాత్రమే వాల్వ్ ఓపెన్లో ఉంటుంది. టెస్టర్ తీసేయగానే వాల్వ్ ఆఫ్ అయిపోతుంది. అందుకని దీన్ని ప్రెస్ చేసి క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే లాక్ అవుతుంది, కంటిన్యూ ఆన్లో ఉంటుంది. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే రిలీజ్ అయ్యి వాల్వ్ ఆఫ్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఇది 12 నెంబర్ అవుతుంది, ఇది 14 నెంబర్ అవుతుంది. వాల్వ్ మీద కూడా ఉంది చూడండి డ్రాయింగ్లో. ఇక్కడ ఇది 14 నెంబరు, ఇది 14 మాన్యువల్ ఆపరేషన్ బటను, ఇది 12 మాన్యువల్ ఆపరేషన్ బటను. ఇది సాలినాయిడ్ అంటే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్, ఇది సాలినాయిడ్, ఇది కూడా ఎలక్ట్రికల్ ఆపరేటెడ్. ఈ రెండు ఈ సాలినాయిడ్ వాల్వ్ యొక్క ఆన్ ఆఫ్ ఇండికేషన్స్. ఇది ఇప్పుడు మనం చూసిన వాల్వ్ యొక్క బేస్ ప్లేట్ లేదంటే మ్యానిఫోల్డ్ రైల్. ఇవి సైలెన్సర్స్. ఇందాక చూపించాం కదా, సైలెన్సర్స్ అనేవి ఎన్నో రకాలు ఉంటాయి. మెటాలిక్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి, పోర్సిలైన్ ఉంటాయి. మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇవి పుష్ ఇన్ ఫిట్టింగ్స్, వీటినే పుష్ నిప్పల్స్ అని కూడా అంటాం. ఇవి రకరకాల సైజులు ఉంటాయి. 6 mm సైజు ఉంటుంది, 8 mm ఉంటుంది, 10 mm ఉంటుంది, 12 mm ఉంటుంది, 14 mm కూడా ఉంటుంది. ఇవి సాలినాయిడ్ వాల్వ్స్. చూడండి ఫ్రెండ్స్, మ్యానిఫోల్డ్ బేస్ ప్లేట్ మీద కూడా డీటెయిల్స్ ఇచ్చాడు. ఇది 1 ఎయిర్ ఇన్లెట్, ఇది కూడా 1 ఎయిర్ ఇన్లెట్, 2 సైడ్స్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. ఇది 3 ఎయిర్ ఎగ్జాస్ట్, ఇది 5 ఎయిర్ ఎగ్జాస్ట్. ఇది కూడా 14 అంటే లోకల్ ఆపరేషను, 84 అంటే ఎలక్ట్రికల్ ఆపరేషన్. ఇది 2 అవుట్, ఇది 4 అవుట్. మీకు ఈజీగా అర్థం అవ్వాలని బేస్ ప్లేట్ కూడా చూపించాను, అలాగే వాటి పార్ట్స్ కూడా విడివిడిగా చూపించాను. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ డ్రాయింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. ఛాంబర్ 1 and 2 అంటే ఈ సాలినాయిడ్ వాల్వ్లో ఇది 1 ఛాంబరు, ఇది 2 ఛాంబరు. అలాగే ఈ సాలినాయిడ్ వాల్వ్లో ఇది 1 ఛాంబరు, ఇది 2nd ఛాంబరు. ఎయిర్ ఇన్లెట్ 1 అనేది 1 ఎయిర్ ఇన్లెట్ అనుకున్నాం కదా, ఇది 1, ఇది కూడా 1 ఎయిర్ ఇన్లెట్. ఇన్లెట్ ఎయిర్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ప్లస్ ఇంటర్నల్గా ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది. 2 ఎయిర్ అవుట్లెట్ టు వాల్వ్. ఈ 2 ద్వారా ఒక వాల్వ్కి సప్లై వెళ్తుంది. ఈ వాల్వ్ ఆపరేట్ అయినప్పుడు 3 ఎయిర్ ఎగ్జాస్ట్. మళ్ళీ ఈ వాల్వ్ ఆఫ్ అయినప్పుడు ఈ 3 నుంచి ఎయిర్ ఎగ్జాస్ట్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. 4 ఎయిర్ అవుట్లెట్ టు ఇంకో వాల్వ్. ఈ వాల్వ్ ఆపరేట్ అయినప్పుడు ఈ ఎయిర్ ఇలా బయటికి వెళ్తుంది వాల్వ్కి. 5 ఎయిర్ ఎగ్జాస్ట్. ఈ వాల్వ్ ఆఫ్ అయినప్పుడు ఈ వెళ్ళిన ఎయిర్ మళ్ళీ రిటర్న్ వచ్చి 5 ద్వారా బయటికి వెళ్తుంది. చెప్పాను కదా ఇందాక, 14 అంటే లోకల్ ఆపరేషన్ పుష్ బటను, 82 అంటే సాలినాయిడ్ ఆపరేషన్, అలాగే 12 అంటే లోకల్ ఆపరేటెడ్ పుష్ బటను, 84 సాలినాయిడ్ ఆపరేషన్. ఇప్పుడు దీని యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ డ్రాయింగ్ గురించి తెలిస్తే మీకు దీని యొక్క ఆపరేషను, దీని యొక్క ఫంక్షన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఈ వీడియోని అయితే ప్రిపేర్ చేశాను. ఈ ఫిగర్ని చూడండి, ఇది ఒక వాల్వ్ సర్క్యూట్ డ్రాయింగ్. ఇది ఎయిర్ ఇన్లెట్, ఇది ఎయిర్ అవుట్లెట్, ఇది ఎయిర్ ఎగ్జాస్ట్, ఇది లోకల్ ఆపరేటర్ పుష్ బటను, ఇది సాలినాయిడ్ వాల్వ్, ఇది ఛాంబర్ 1, ఇది ఛాంబర్ 2. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని ఇక్కడ కూడా మరో డ్రాయింగ్ ఇచ్చాను. ఇది మొత్తం సాలినాయిడ్ వాల్వ్, ఇది స్పిండిల్ అనుకుందాం, ఆపరేటింగ్ స్పిండిల్, మూవింగ్ స్పిండిల్. ఇది ఎయిర్ ఇన్లెట్ 1, ఇది ఎయిర్ అవుట్లెట్ 2, ఇది ఎయిర్ ఎగ్జాస్ట్ 3. బై సపోజ్ ఇక్కడ ఎయిర్ ఇచ్చాము. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే, ఈ ఛాంబర్లో మాత్రమే ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది, ఈ ఛాంబర్లోకి వెళ్ళదు. ఒక వాల్వ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాల్వ్ని ఆపరేట్ చేద్దాం.
పవర్ సప్లై ఆన్ చేశాను. ఛాంబర్ 1 ఛాంబర్ 2లోకి వచ్చింది. ఈ 1లో ఎయిర్ ఉంది కాబట్టి త్రూ 2లోకి వెళ్ళింది. ఈ వాల్వ్కి వెళ్తుంది, వాల్వ్ ఆపరేట్ అవుతుంది. ఈ స్పిండిల్ చూడండి, సప్లై ఇవ్వగానే స్పిండిల్ మూవ్ అయింది. ఇందులో ఉన్న ఎయిర్ ఇలా వచ్చి 2కి వెళ్ళింది. 2 అంటే ఈ యొక్క వాల్వ్కి ఎయిర్ వెళ్ళిందని అర్థం. ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఇలా పవర్ ఆపేశాను చూడండి, మళ్ళీ రిటర్న్ అయింది. ఈ వాల్వ్ క్లోజ్ అయింది. ఇది 2 కనెక్ట్ అయినాయి. 2లో ఉన్న ఎయిర్ 3 ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, డ్రాయింగ్లో చూడండి, ఈ ఛాంబర్ క్లోజ్ అయింది. ఈ 2 ఫ్రీ అయినాయి అంటే ఇందులోకి వెళ్ళిన ఎయిర్ మళ్ళీ రిటర్న్ వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. ఇది దీని యొక్క ఫంక్షను. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇక్కడ నేను మరో డ్రాయింగ్ ఇచ్చాను. ఇది ఎయిర్ రెగ్యులేటరు. ఈ రెగ్యులేటర్కి ఇన్కమింగ్ ఎయిర్ సప్లై. ఈ రెగ్యులేటర్ త్రూ సాలినాయిడ్ వాల్వ్లో ఎయిర్ సప్లై కనెక్ట్ చేశాను. స్పిండిల్ ఆఫ్లో ఉంది కాబట్టి ఎయిర్ ఇక్కడ మాత్రమే ఆగిపోయింది. ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. వాల్వ్కి ఎయిర్ రాలేదు కాబట్టి వాల్వ్ క్లోజ్లో ఉంది. అంటే నార్మల్లీ క్లోజ్ వాల్వ్ అనుకుందాం. ఇది ఎయిర్ వస్తే ఈ వాల్వ్ ఆపరేట్ అవుతుంది. ఇది డయాఫ్రామ్. ఎయిర్ వచ్చినప్పుడు ఈ డయాఫ్రామ్ స్ప్రింగ్ లిఫ్ట్ చేసి ఈ స్పిండిల్ని మూవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సాలినాయిడ్ వాల్వ్ ఆన్ అయింది. ఈ ఛాంబర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎయిర్ ఉంది కాబట్టి ఎయిర్ అవుట్ వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఎయిర్ వెళ్ళింది కాబట్టి ఈ స్పిండిల్ ఆపరేట్ అయింది. ఈ సాలినాయిడ్ వాల్వ్ ఆపరేట్ అయింది కాబట్టి ఈ స్పిండిల్ ఇక్కడికి మూవ్ అయింది. ఇక్కడ ఉన్న ఎయిర్ ఈ ఛాంబర్ ద్వారా సాలినాయిడ్ వాల్వ్కి వెళ్ళింది. ఈ స్పిండిల్ లిఫ్ట్ అయింది. ఈ వాల్వ్ ఆపరేట్ అయింది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ సాలినాయిడ్ వాల్వ్ సప్లై బ్రేక్ చేస్తాను. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఇది క్లోజ్ అయింది. ఎయిర్ ఇన్లెట్ క్లోజ్ అయింది. 2 నుంచి 3కి కంటిన్యూటీ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. ఇన్లెట్ ఎయిర్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ ఛాంబర్లో ఈ వాల్వ్ డయాఫ్రామ్లో ఉన్న ఎయిర్ మళ్ళీ రిటర్న్ అయింది. ఈ ఛాంబర్ ఫ్రీ ఉంది కాబట్టి ఇలా వచ్చి ఎయిర్ ఎగ్జాస్ట్ అయింది. ఈ ఎగ్జాస్ట్ ఎందుకంటే ఇందులోకి ఎయిర్ వెళ్ళినప్పుడు సాలినాయిడ్ వాల్వ్ ఆఫ్ చేసినా కానీ ఈ ఎయిర్, ఇందులో ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళకపోతే ఈ వాల్వ్ అనేది మళ్ళీ రిటర్న్ అవ్వదు. ఎప్పుడైతే ఈ ఎయిర్ ఎంటీ అయిందో స్ప్రింగ్ టెన్షన్ తోటి మళ్ళీ స్పిండిల్ని కిందకి ప్రెస్ చేస్తుంది. ఇది ఈ ఎగ్జాస్ట్ యొక్క పర్పస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మాన్యువల్గా ఈ 12ని ప్రెస్ చేసినా కూడా వాల్వ్ ఆపరేట్ అవుతుంది. లేదంటే ఎలక్ట్రికల్గా ఈ సాలినాయిడ్ వాల్వ్కి సప్లై ఇచ్చినా కూడా ఈ వాల్వ్ ఆన్ అయ్యి ఈ కంట్రోల్ వాల్వ్ ఓపెన్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ సాలినాయిడ్ వాల్వ్ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వాల్వ్ యొక్క స్పేర్స్ గురించి కూడా చెప్పాను. ఈ వాల్వ్ ఎలా పనిచేస్తుందో కూడా చెప్పాను. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా వాల్వ్ యొక్క ఫంక్షను వీడియో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైవ్ వీడియోలోకి వెళ్దాం.
ఫ్రెండ్స్, ఇది ఫెస్టో 3x2 సోలనాయిడ్ వాల్వ్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.